పిట్ట కొంచెం పూత ఘనం అంటే మీరు సామెత వినే ఉంటారు. సో అది ఎలా నిజం అనేది చూపిస్తాను ఇప్పుడు మీకు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అంతా పోయేసి జామ చెట్టు 1 feet 2 feet 3 feet ఉందండి. 2 feet 3 feet ఉంది. 1 meter అనుకోండి హైట్. చూసారా, చిన్న 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 పూత పూసింది. జామకాయలు చూస్తున్నారా, అవి పెద్ద పెద్దగా అవుతాయి. ఏంటయ్యా పిట్ట కొంచెం పూతగానే ఉన్నాం, చూపించేది చిన్న చిన్న జామకాయలు చూపిస్తున్నాయి అంటే ఏమీ లేదు. చూడండి, ఇటు సైడ్ చూడండి, చూస్తున్నారా? ఎస్, సూపర్ ఆర్గానిక్ జామకాయ, సూపర్ కదా, అద్భుతంగా అండి. ఇది కడియం నుంచి తీసుకొచ్చాయి మొక్కలు. అవి ఫస్ట్ కాసినటువంటి జామకాయ అన్నమాట. ఇది చాలా బాగుంది. ఇప్పుడే కట్ చేసుకుని తినేయాలి మేము. వావ్, నా ఆనపతీగ నుంచి వచ్చినటువంటి మొదటి ఆనపకాయ అన్నమాట. ఇది ఇంచుమించుగా 8-9 కేజీలు ఉంది. ఇది కంప్లీట్గా ఆర్గానిక్గా పండించాము. ఏ పెస్టిసైడ్స్ కానీ మందులు కానీ ఏ స్ప్రేస్ చేయలేదన్నమాట. కంప్లీట్ ఆర్గానిక్. ఎంత నీట్గా వచ్చింది సార్ షేప్. అది ఎవరో జాగ్రత్తగా గీసినట్టుగా వచ్చింది. ఇది ఇంచుమించుగా 7-8 కేజీలు ఉంది. సో దీని టేస్ట్ కూడా అలాగే ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆర్గానిక్ ఫుడ్కి ఉన్నట్టు టేస్ట్ మందులు వేసి పండించినటువంటి ఫ్రూట్స్కి కానీ కూరగాయలకు కానీ ఉండదు. సో ఇది కింద పడకూడదని చెప్పి మా మావయ్య కింద చిన్న స్టూల్ లాంటిది ఏర్పాటు చేశాడు. నలిగిపోకూడదని దానికి చిన్న స్పాంజ్ లాగా ఇది ఏర్పాటు చేశాడు అనమాట. మట్టిలో కనుక టచ్ అయితే దానికి అది పడైపోద్దేమో అని చెప్పి చిన్న స్టూల్లో ఏర్పాటు చేశాడు అనమాట. ఇది ఆర్గానిక్ బొప్పాస్కాయలు, చాలా స్వీట్ ఉన్నాయండి. ఇంకొక వీడియో చేస్తాము మళ్ళీ చూద్ది. కానీ చాలా ఎర్రగా కాసిందనమాట. ఈ బొప్పాస్కాయ మొక్కలు కడియం నుంచి తీసుకొచ్చాము. ఇవన్నీ కూడా మా తోటలో ఉన్నాయన్నీ కూడా కడియం నుంచే తీసుకొచ్చాము.